మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ప్రియ సహోదరులారా, శుక్రవార సమయమందు ఆదివార సమయమందు మనము రాజుల గురించిన అధ్యాయాన్ని అయితే మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. ఏ రాజు గురించి అధ్యయనం చేస్తున్నామో గుర్తుందా ఎవరికైనా? హిజ్కియా రాజు గురించి అధ్యయనం అయితే చేస్తూ ఉన్నాం. హిజ్కియా రాజు తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి. ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రతి సందర్భమందు దేవుని మీద ఆధారపడి ఒక ప్రార్థనాపరుడుగా మనకైతే కనపడినట్లుగా హిజ్కియా చరిత్రను చదివాం. అయితే ఇప్పుడు హిజ్కియా యొక్క జీవితంలోకి ఒక సమస్య వచ్చి పడింది. ఏమిటి అంటే, తనకి ఒక పుండు కలిగింది. ఆ కలిగిన పుండు తన ప్రాణాన్ని తీసివేయడానికి అవకాశము ఉన్నది. కాబట్టి నీ ఇల్లు చెక్క పెట్టుకో అనే విషయాన్ని తెలియజేశాడు యెషయా అనే ఒక ప్రవక్త వచ్చి. ఇక్కడ దాకా మనమైతే గత వారంలో చదివాం. చూద్దాం. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము. అయితే దేవుడు హిజ్కియా చేసిన ప్రార్థనను విని, ఈరోజు భూమి మీద చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన రాని వాళ్ళు కూడా ఇంకా ఈరోజు ఉన్నారు. ప్రార్థనకు వస్తూ ఉంటారు కానీ ప్రార్థన చేయడం రాని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ హిజ్కియా తన జీవితంలో తనకి ఒక అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, తను చనిపోతాడు అనే విషయాన్ని వినిన తరువాత ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థనలో 2 సంఘటనలు నేను అండర్లైన్ చేశాను. ఏమిటి అంటే, ఈ ఏకాంత ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఈ ఏకాంత ప్రార్థనలో, ఈ కన్నీటి ప్రార్థనలో ఆయన తన స్వభావాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం. 20వ అధ్యాయము మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 3వ వచనం. హిజ్కియాకి రోగం వచ్చింది, చనిపోతావని చెప్పగానే ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడము ప్రారంభించాడు. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. ఈరోజు ఒక్కోసారి మనము సమస్య వస్తే మందులతో యుద్ధం చేస్తూ ఉంటాం, డాక్టర్లతో యుద్ధం చేస్తూ ఉంటాం. అయితే అవి అవసరమే, అవి అవసరము కాదని కాదు. అవి బాగా పని చేయాలి అంటే నీ ఆయుష్ని ఇవ్వవలసింది ఎవరంటే, నీ గాయాన్ని స్వస్థపరచవలసింది ఎవరంటే దేవుడే. కాబట్టి హిజ్కియా ఆ విషయాన్ని విని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో, నేను యథార్థవంతున్నయ్యా, నేను విశ్వాసంగా నీ మీద ఆధారపడ్డానయ్యా, నీ చిత్తానుసారంగా నేను జీవించానయ్యా అనే విషయాలను ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు నిజముగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ మన ప్రార్థనలో హిజ్కియా వలె నువ్వు యథార్థవంతుడిగా దేవుని ముందు ఉన్నావా? నువ్వు దేవుని మీద పూర్తిగా ఆధారపడిన వాడివిగా ఉన్నావో లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి. అయితే దేవుడు ఈ యథార్థవంతుడు చేసిన ప్రార్థన విని తనకి ఎంతకాలం ఆయుష్కాలం ఇచ్చాడంటే 15 సంవత్సరముల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు.
అయితే ఈ ఆయుష్కాలం వచ్చిన తర్వాత ఆయన చేసిన ఫస్ట్ పని ఏమిటి అంటే యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము. ఆయనకి ఆరోగ్యము దేవుడు ఇచ్చిన తరువాత 15 సంవత్సరముల ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాత ఆయన ఒక కీర్తన పాడాడు, లేదా దేవుని నామాన్ని ఏం చేశాడంటే స్తోత్ర గీతము చేశాడు. అయితే 9వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు దేవుడు అతనికి అనుగ్రహించిన ఆరోగ్యమును బట్టి, దేవుడు అతనికి అనుగ్రహించిన 15 సంవత్సరాల ఆయుష్ పొడుగును బట్టి ఆయన స్తోత్ర గీతము పాడాడు. అయితే ప్రియ సహోదరులారా, 11వ వచనాన్ని మనం చదువుదాం. కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈయనకి ఒక ప్రమాదం వచ్చింది, ఈయన ప్రార్థన చేశాడు, దేవుడు ఏం చేశాడంటే ఆరోగ్యాన్ని కుదుటపరిచాడు. కుదుటపరిచిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏమిటి అంటే, యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును, మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోదునని నేను అనుకుంటుని. హిజ్కియా ఏమంటున్నాడంటే, నేను చనిపోతానని అనుకున్నాను, సజీవంగా ఉంటానని నేనైతే అనుకోలేదు. నేను చనిపోయి మృతుల లోకానికి కూడా వెళ్ళిపోతానని నేను అనుకున్నాను. అయితే దేవుడు నన్ను ఎలాగ దాశాడు అంటే 12వ వచనము, నా నివాసము పెరికివేయబడెను, గొర్రెల కాపరి గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోవును. నేయువాడు తన పని చుట్టుకున్నట్లు నేను నా జీవము ముగించుచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఒక నివాసము కూలివేయబడినట్లుగా, ఒక నివాసము పెరికివేయబడినట్లుగా, ఒక గుడిసె ఎగిరిపోయినట్లుగా, నేయువాడు బట్టలు నేసేటప్పుడు ఇలా చేయి తిప్పుతూ ఉంటాడు కదా, అలా చిప్పే తరుణంలో నా జీవితం కూడా తిరిగిపోయిందేమో, నేను చనిపోయానేమో అని అనుకున్న సందర్భంలో ఆయన చెప్తున్నాడు. మరలా ఆయన పదే పదే తనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ఆయన ఏం గుర్తు చేసుకుంటున్నాడంటే, చనిపోవలసిన నన్ను, కూలిపోవలసిన నన్ను, బలహీనుడిగా ఉన్న నన్ను నువ్వేం చేసావంటే బలపరిచావయ్యా అని హిజ్కియా దేవుని నామాన్ని మహిమపరుస్తూ కీర్తన పాడాడు. 13వ వచనం, ఉదయమగు వరకు ఓర్చుకుంటుని, సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడిను. ఒక్క దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయదు. నువ్వు నన్ను నాశనం చేయాలంటే, నేను మరణము కావాలి అంటే నీకు నిమిషం పట్టదు. కానీ నువ్వు మరలా నాకేం చేసావంటే సెకండ్ లైఫ్ ఇచ్చావు, మరొక అవకాశము నువ్వు నాకు అనుగ్రహించావు అని ఆ వచనాల అన్నీ కూడా ఆ మాటలనే తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 17 నుంచి చదువుకుందాం. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతిలో నుండి విడిపించితివి. నీవు వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. అయ్యా, నువ్వు ఎసువంటి వాడివి అంటే నాకు నెమ్మదికరమైన జీవితాన్ని ఇచ్చావు, నువ్వు నన్ను ప్రేమించావు, నా పాపము నా నుండి దూరమో చేశావు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గాయపరచువాడును స్వస్థపరచువాడు ఆయనే, గుండె చెదిరిన వారిని ధైర్యపరచువాడు ఆయనే. ఇవన్నీ తెలిసి ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయగానే దేవుడు ఇతనికి ఏం చేశాడంటే ఆయుష్కాలమును ఇచ్చాడు. ఆయుష్కాలం ఇచ్చిన తరువాత ఈయన తను పొందిన ఆయుష్కాలమును బట్టి, తాను పొందిన మేలులను బట్టి, తాను పొందిన అవకాశాన్ని బట్టి ఆయన దేవుని నామాన్ని ఏం చేశాడంటే స్తుతిస్తూ వచ్చాడు. 18వ వచనం,
పాతాళమున నీకు స్థుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు. ఒకవేళ నేను చనిపోయాను అనుకోనయ్యా, నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించలేకపోయేవాడిని, నీకు స్థుతులు నేను చెప్పలేకపోయేవాడిని. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. ఒకవేళ నేనే చనిపోతే నిన్ను స్తుతించే భాగ్యం దొరికేది కాదేమో, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు దేవుని స్తుతించడానికి అవకాశం లేదు. అంటే ఈ హిజ్కియా ఈ ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఆయనే జీవాన్ని ఇస్తాడు, ఆయనే మరణాన్ని ఇస్తాడు. అది ఎంతసేపట్లో ఇవ్వగలడంటే క్షణిక మాత్రం. పాడుతూ ఉంటాం కదా, కొంతసేపు కనపడి అంతలోనే ఆవిరే. నువ్వు చేయాలి అంటే ఏదైనా చేయగలవు అని తెలియజేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, నేను బ్రతికి ఉన్న దానిని బట్టి, నేను పాతాళానికి వెళ్ళని దానిని బట్టి, నేను మట్టిలో ఇంకా కలవలేదు కాబట్టి, నాకు ఇచ్చిన ఈ ప్రాణాన్ని బట్టి నేను నిన్ను ఏం చేస్తానంటే స్తుతిస్తాను. ఈరోజు ఈ హిజ్కియా పాడిన కీర్తనను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే చాలామంది కూడా దేవుడు చేస్తున్న మేలులను గ్రహించలేని వారు ఉన్నారు. సాకులో కారణాలు బలహీనతలను అడ్డు పెట్టుకుని ప్రార్థనకి రాని వాళ్ళు కూడా, స్తుతించని వారు కూడా ఉన్నారు. కానీ హిజ్కియా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన పొందిన ప్రాణమును బట్టి దేవునిని స్తుతిస్తూ కీర్తన పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తన భావన ఏమిటి అంటే, దేవుడు నాకు ఒక నూతనమైన జీవితాన్ని, ఒక వరాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. 19వ వచనం, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. అంటే మీకు అర్థమైందా? చనిపోయిన వాళ్ళు దేవునిని స్తుతించే అవకాశము లేదు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈరోజు చాలామందికి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నేను ఎంతవరకు ఆరాధనకి రావాలి, నేను ఎంతవరకు దేవుని నామాన్ని మహిమపరచాలి అంటే, నువ్వు బ్రతికి ఉన్నంత కాలము మహిమపరచాలి. నువ్వు మట్టిలో కలిసే దాకా దేవునిని మహిమపరచాలి ఈరోజు. కానీ అలా మహిమపరిచే మనసు చాలా మందిలో లేదు. అయితే ఇదంతా కూడా మరలా చెప్తున్నాను, ప్రవక్త వచ్చాడు, నీకు రోగం వచ్చింది చచ్చిపోతావు అన్నాడు. ఈయన వెనకకి తిరిగి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే 15 సంవత్సరాల ఆయుష్కాలము ఇస్తా అన్నాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? మన అందరికీ మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. అది 2026, 27, 57 మనకి తెలియదు. కానీ హిజ్కియా ఎప్పుడు చనిపోతాడో హిజ్కియాకి బాగా ఆ సంవత్సరం తెలుసు. ఎందుకని? 701లో రోగం వచ్చింది. 701లో 15 తీసేస్తే ఎంత? 686వ సంవత్సరం. అంటే హిజ్కియా ఎప్పుడు చచ్చిపోతాడు? హిజ్కియాకి దేవుడిచ్చిన గొప్ప వరం ఏమిటి అంటే, చచ్చిపోయేవాడికి ప్రాణం ఇచ్చాడు. ఎప్పుడు చచ్చిపోతాడో కూడా ఆ డేట్ ఆఫ్ డెత్ అంటారు కదా, అది మనకు తెలియదు. కానీ బైబిల్లో డేట్ ఆఫ్ డెత్ తెలిసిన ఒకే ఒక వ్యక్తి మానవుడు ఎవరంటే హిజ్కియానే. అటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఇప్పుడు తనకు పుండు పడింది కదా, ఈ పుండే కదా తన ప్రాణం పోగొట్టింది. ఆ పుండుకి ఏం చెప్పాడంటే 21వ వచనం, మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పాడు. ఇంతకీ ఏ యెషయా అయితే ప్రాణము పోయిద్దని చెప్పాడో ఆ యెషయా అనే ప్రాణం వచ్చిద్దని చెప్పాడు. మరి పుండి ఎలా నయమైద్ది అంటే, ఇప్పుడు బాగు చేయాలి అనుకో, బాగైపో అని చెప్పచ్చు కదా. కానీ ఇక్కడ కారణం ఏమిటి అంటే, దేవుడు మానవపరమైన వైద్యాన్ని కూడా ఉపయోగించడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు చేయగలడు. దేవుడు దేనినైనా కూడా చేయగలడు. చాలామంది మేము దేవుని నమ్ముకున్నాం, మేము మందులు వేసుకోము అనే అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు మరి హిజ్కియా రోగాన్ని నయము చేయడానికి ఏం వాడాడంట? అంజూరపు యొక్క ముద్దను వాడాడు. అంటే దేవుడు కూడా అంటే ఇండైరెక్ట్గా మనకి ఏం చెప్తున్నాడంటే, రోగికి ఏం అవసరం? వైద్యుడు అవసరం. అదే యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్పాడు కదా. కాబట్టి ఈరోజు అనారోగ్యంతో ఉన్న మనము ఒకవేళ
ఇబ్బందులలో ఉన్న మనం ఏం చేస్తూ ఉండాలంటే మన ప్రయత్నాలు దేవునిని బట్టి చేస్తూ ఉండాలి. కానీ ప్రయత్నాలు మానేసి, మందులు మానేసి, దేవుడే బతికిస్తాడని నూనె పోసుకోవడాలు, కచ్చిపు గుడ్డలు పట్టుకోవడాలు, ఫోటోలకి రకరకాల విన్యాసాలు మనం ఎన్నడూ కూడా చేయకూడదు. అయితే ప్రియ సహోదరులారా, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు హిజ్కియా ఏమంటున్నాడంటే, అయ్యా నాకు రోగం వచ్చిద్దని చెప్పింది నీవే, చచ్చిపోతానని చెప్పింది కూడా నీవే, ప్రార్థన చేస్తే 15 ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చింది కూడా నీవే, గాయమైతే ఏ పండు పెట్టుకోవాలో చెప్పింది కూడా నీవే. అయితే నేను దేవుని మందిరానికి వెళ్ళాలి కదా, నేను స్వస్థపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? దేవుని మందిరానికి వెళ్ళాలి. మరి నాకు ఈ గాయము పూర్తిగా తగ్గిందని నాకెలా తెలుస్తుంది? బయట గాయాలనుకోండి మనకు అర్థమవుతుంది, కానీ లోపల గాయాలు తెలియదు కదా, ఎలా తెలుస్తుంది అని అడిగినప్పుడు ఆయన ఒక విషయాన్ని, ఒక సూచనను అడిగాడన్నమాట. చూద్దాం. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము, 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోదును అనుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా. అంటే ఏమడుగుతున్నాడంటే, హిజ్కియా, అయ్యా నాకు గాయపడ్డా కదా, ఈ గాయము నాకు ఎప్పుడు తగ్గిద్ది? 3 రోజుల్లో తగ్గిద్ది అన్నావు కదా, నా గాయము తగ్గింది అనే దానికి సూచన ఎలాగా? ఒక్కోసారి చాలామంది కూడా బాగా ఉరుములు మెరుపులు వస్తే వర్షం వచ్చేసిద్ది అని బట్టలు ఉతకడం వాళ్ళు ఉంటారు, అంతేనా? ఒడియాలు ఆరబెట్టిన వాళ్ళు ఉంటారు. కొంతమంది తెలివైన వాళ్ళు ఏం రాదులే ఉరుములు మెరుపులను చూసి కూడా ఉతికి ఆరబెట్టి తడుపుకున్న వాళ్ళు కూడా ఉంటారు. నిజమేనా? అలాగే ఇక్కడ హిజ్కియా ఏం అడుగుతున్నాడంటే, ఈయన జ్ఞానవంతుడు కదా, అయ్యా నా పుండు తగ్గిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, అప్పుడు ఒక విషయం చెప్తున్నాడు. 9వ వచనం, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చునట్టుకు ఆయన దయచేసిన ఒక సూచన ఏంటంటే, ఒక సింబల్ తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ సింబల్? ఏంటి ఆ సింబలో ఏంటి అంటే, ఆ రాజ్యములో ఇప్పుడు బొమ్మ చూడండి మీకు అర్థమైంది. ఇప్పుడు మనకి గడియారం ఉంది కదా, ఇంతకు ముందు రోజుల్లో ఏమి లేదంటే గడియారము లేదు. వాళ్ళు టయాన్ని చూడాలి అంటే వాళ్ళు ఒక స్తంభాన్ని కానీ ఒక కర్రని కానీ పాతిపెట్టేవాళ్ళు. పాతిపెట్టి ఎన్ని మెట్లు ఉన్నాయంటే 10 మెట్లు ఉన్నాయి. ఎన్ని మెట్లు? 10 మెట్లు. ఇప్పుడు టైం ఎంత అయిందో అనేది ఎలా తెలుస్తుంది అంటే, తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కదా, తూర్పున సూర్యుడు ఉదయిస్తే, ఒకవేళ మీరు అక్కడ పరిశీలన చేయండి, తూర్పున సూర్యుడు ఉదయిస్తే ఉదయం 6 గంటలకి సూర్యుడు దేని మీద పడ్డాడు? ఆ రాడ్డు మీద పడ్డాడు, లేదా ఆ కర్ర మీద పడ్డాడు. పడిన తర్వాత ఆ నీడేమైంది? అలాగ మెట్ల మీద పడింది. తర్వాత మధ్యాహ్నం పడ్డాడు. ఉదయం దానికి మధ్యాహ్నం దానికి ఏమైనా తేడా ఉందా? కొంచెం. ఉదయం ఎక్కడికి ఉంది? ఇక్కడికి ఉంది, ఈ కార్నర్కి. మధ్యాహ్నానికి ఇక్కడికి ఉంది. తర్వాత మీరు మధ్యాహ్నం 12ంటికి ఇప్పుడు ఎలా ఉంది? స్ట్రైట్గా ఉంది. తర్వాత మధ్యాహ్నం 3ంటికి ఎక్కడికి ఉంది? ఒక పక్కకి ఉంది. అంటే దీనిని బట్టి ఏం చెప్పేవాళ్ళంటే సమయాన్ని చెప్పేవాళ్ళు. మళ్ళా ఇప్పుడు మీకు బొమ్మ కనపడుతుందా? ఈ యొక్క గడియారాన్ని ఈ ఆహాజు నిర్మించాడని అంటూ ఉంటారు. ఆహాజు ఎవరంటే హిజ్కియా వాళ్ళ నాన్న. ఈయనకి అంత జ్ఞానం లేదు, దీనిని ఎక్కడో ఒక చోట కాపీ చేసుకొచ్చాడు. బబులోనుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి గడియారం వాళ్ళ దగ్గర ఉండడం చూసి అలాంటిది ఇతను కూడా ఏం చేశాడంటే తయారు చేయించుకున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీకు పుండు తగ్గింది అన్న దానికి సింబల్ ఏమిటి అంటే, సూర్యుడు కాంతి పడినప్పుడు 10 మెట్లు ఎదరికి పడవలసిన నీడ 10 మెట్లు వెనకకి పడిద్ది.
జనరల్గా సూర్యుడు పడితే ఆ కాంతికి నీడ ఇటు రావాలా, ముందుకు రావాలి, 10 మెట్లు ముందుకు వెళ్ళాలి కదా, 10 మెట్లు వెనకకి పడిద్ది. అదే నీకు సింబల్, నీకు రోగం తగ్గింది. సహజంగా సూర్యుడు పొలవలసిన విధానము ఒకటి, కానీ దేవుడిని కొరకు సృష్టిలో ఒక క్రమాన్ని ఏం చేశాడంటే చేంజ్ చేశాడు, మార్చాడు. బైబిల్లో ఇలాంటి సంఘటన ఒక చోట జరిగింది, చెప్పగలరా? యెహోషువ కూడా యుద్ధం చేసినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు ఏం చేశాడంటే ఆపివేశాడు. ఇప్పుడు సూర్యుడి దగ్గర నుంచి వచ్చే వెలుతురు నీడను ఏం చేశాడంటే డైవర్ట్ చేశాడు, మార్చాడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడికి దేని మీద శక్తి ఉందని అర్థం చేసుకోవాలి. సృష్టి మీద ఆయనకి శక్తి ఉన్నది అని మనమైతే గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, అంటే ఇప్పుడు హిజ్కియాకి రోగం వచ్చింది, స్వస్థత వచ్చింది, దేవుడు సూచన కూడా ఇచ్చాడు కదా. ఇప్పుడు హిజ్కియా దేవుణ్ణి మరింతగా నమ్ముతాడా లేదా మరింతగా దూరం అవుతాడా? మరింతగా నమ్ముతాడు. అయితే ఎందుకు నమ్ముతాడు అంటే, నేను నమ్ముకున్న నా దేవుడు నాకేం దయచేశాడంటే ప్రాణాన్ని, ఆయుష్ కాలాన్ని దయచేశాడు. దేవుడికి అక్కడ మత్తయి సువార్తలో మనం చదువుతూ ఉంటాము, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ సర్వాధికారం ఎవరికి ఉందంట? దేవునికి ఉన్నది. ఇప్పుడు హిజ్కియా విషయంలో అది నిజమైందా లేదా? కాబట్టి హిజ్కియా విషయంలో అది నిజమైంది. నిజమైన తరువాత ఏం జరిగింది అంటే, ఇతనికి ఆరోగ్యం బాగోలేదని అందరికీ తెలిసిపోయింది. ఇంకా ఏమైందంట? కుదుట పడ్డాడు కదా. ఆరోగ్యం బాగోలేదని అందరూ తెలుసుకుని బబులోను రాజు 12వ వచనం, ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన బెరోదగ్లాదాను హిజ్కియా రోగి అయి యుండిన సంగతి విని ఏమని విన్నాడంట? రోగంతో ఉన్నాడని విన్నాడు. అంటే స్వస్థత పొందినట్లు వినలేదు. కాబట్టి రోగంతో ఉన్నాడని తెలిసి ఏం చేశాడంటే, బబులోను తాలూకు మనుషులు వచ్చి పదార్థాలు, వెండి, బంగారము, గంధము, తైలము, ఆయుధాలు అన్నిటినీ కూడా తీసుకువచ్చారు. తీసుకువచ్చిన తర్వాత ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే, ఆ దూతలతో దేవుడు బాగు చేసిన విధానానికి ఇందాక కీర్తన పాడాడు, అక్కడ దాకా బాగానే ఉంది. కానీ వచ్చిన వ్యక్తికి దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నాకు అంజూర పండు పెట్టుకోమన్నాడు, ముద్ద పెట్టుకోమన్నాడు, దేవుడు నాకు ఒక సూచన ఇచ్చాడు, ఇవేమి చెప్పలా. మేలు చేసినప్పుడు పాట పాడేది మంచిదే, కానీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి దేవుడు చేసిన మేలు చెప్పకుండా ఆయన దగ్గర ఉన్న బంగారాన్ని, ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని అందరికీ చూపిస్తూ ఉన్నారు. ఎందుకు చూపిస్తున్నాడంటే, బబులోను రాజుతో ఇతను ఏం చేయాలనుకుంటున్నాడంటే స్నేహం చేయాలనుకుంటున్నాడు. బబులోను రాజుకి ఏం చూపించాలనుకుంటున్నాడంటే తన స్టేటస్ ఏంటో కూడా చెప్పాలని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఇతనికి ఆయుష్కాలం ఇచ్చింది ఎందుకు? ఇతని స్టేటస్ను చూపించుకోవడానికా, దేవుడు గొప్పదనాన్ని చూపించడానికా? కానీ ఇక్కడ హిజ్కియా చేసిన తప్పు ఏమిటి అంటే, తన స్టేటస్ను చూపించుకుంటూ దేవుడు చేసిన అద్భుతాన్ని చెప్పడంలో వెనకపడ్డాడు. దేవుడు చేసిన మేలు గురించి పాట పాడాడు, కానీ దేవుడు చేసిన మేలు అందరికీ చెప్పడంలో ఏమైపోయాడంటే విఫలమైపోయాడు. ఈరోజు మనం కూడా హిజ్కియా వలె పాటలు పాడమంటే బాగా పాడుతూ ఉంటాం, కానీ ప్రార్థనలు పెట్టుకోమంటే విఫలమవుతూ ఉంటాం. బైబిల్ పట్టుకోమంటే బాగా పట్టుకుంటూ ఉంటాం, కానీ బైబిల్ చదవమంటే విఫలమైపోతూ ఉంటాం. చర్చికి రామంటే చాలా బాగా వస్తాం, కానీ ఇళ్లల్లో ప్రార్థన చేసుకోమంటే బాగా విఫలమవుతూ ఉంటాం. అంటే దేవుడు మన నుంచి ఆయన ఏమి కోరుకుంటున్నాడో అది మనం తెలుసుకోవాలి. హిజ్కియా తన జీవితంలో దేవుడు కోరుకుంటున్న దానిని విడిచి దేవుడు చేస్తున్న మేలులను ఆపి తన ఘనత, తన గొప్ప చెప్పుకునే ప్రయత్నము చేశాడు. అదే సందర్భంలో ఎవరు వచ్చారంటే, ఇందాక ఒక ప్రవక్త చచ్చిపోతావు,
పుండు మీద అంజూరపు పండు పెట్టుకో, మరలా 15 ఏళ్ళు ఆయుష్కాలం వచ్చిందని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త ఎవరంటే యెషయా ప్రవక్త. వచ్చి ఎవరు వాళ్ళు అని అడిగాడు. ఈయనకి తెలియదా ఎవరో ఆయనకి? ఒక్కోసారి కొన్ని ప్రశ్నలు తెలిసి అడుగుతాం, ఏం చెప్తారా అని. అలాగే ప్రవక్త కూడా అడిగాడు, ఎవరు వాళ్ళు అంటే, వాళ్ళు ఎవరు కాదయ్యా, బొబ్బులు నుంచి వచ్చారన్నారు. ఏంటి వాళ్ళకి ఇక్కడ పని అంటే, ఏదో నాకు ఒంట్లో బాగాలేదని వచ్చారు. ఏమేం చూపించావు అని అడిగాడు. మొత్తం చూపించానయ్యా, ఏది ఆపకుండా చూపించానయ్యా అన్నాడు. ఏది కూడా దాచకుండా ఆపకుండా అన్నిటిని చూపించానయ్యా. 17వ వచనం, వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరం నందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులకు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏది చూపించి అతనితో సాంగత్యము చేయాలనుకున్నావో, ఏది చూపించి నీ స్టేటస్ చెప్పాలనుకున్నావో, నీకు తెలియని నిజం ఏంటంటే అదంతా కూడా ఎవరు ఎత్తుకుపోతారు? నువ్వు చూపించిన రాజ్యమే నిన్ను ఎత్తుకుపోయిద్ది. అంటే నువ్వు అతనితో కలిసి గొప్పోడు అవుదావు అనుకున్నావు, చివరికి అతనికి చూపించడమే నువ్వు బెకారోడు అయిపోయావు. ఏమైపోయావంట? బెకారోడు అయిపోయావు. అంటే తను కలిగి ఉన్నదంతా కూడా చివరికి ఎవరు ఎత్తుకుపోయారంట? బబులోనీయులు. ఆస్తిని కాదు, నీ కుమారులను కూడా ఎత్తుకుపోతారు. ఎత్తుకుపోయి నపంసుకులుగా చేస్తారు. నపంసుకులు అంటే ఇజ్రాయెల్ అంటారు కదా, కానీ అది ఆ ఇజ్రాయెల్ గురించి కాదు, బానిసలు అయిపోతారని అర్థం. కొన్ని అక్షరార్థమైన మాటలు ఉంటాయి, కొన్ని అలంకారమైన మాటలు ఉంటాయి. హిజ్కియా గురించి ఏం చెప్తూ ఉంటాడంటే 18వ వచనం, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతానం బబులోను రాజు నగరనందు నపంసుకులుగా చేయుటకు వారు తీసుకుని పోదు. నీ రాజ్యంలో బంగారం పట్టుకుపోతారు, నీ రాజ్యంలో వెండి పట్టుకుపోతారు, నీ రాజ్యంలో ప్రజలు పట్టుకుపోతారు, నీ రాజ్యంలో నీ బిడ్డలను కూడా పట్టుకుపోతారు. అయితే హిజ్కియా చేసిన తప్పేంటో మీకు ఏమైనా అర్థమైందా? దొంగ చేతికి ఏం చూపించాడు? ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నీ చూపించారు. ఈరోజు కొంతమంది అలాగే చేస్తూ ఉంటారు, దొంగ చేతికి అన్నీ ఇస్తూ ఉంటారు. కాబట్టి హిజ్కియా చేసిన తప్పు. అప్పుడు హిజ్కియాకు ఏమంటున్నాడో తెలుసా? 19వ వచనం, ఈ మాట వింటే నాకు యోబు గుర్తొస్తూ ఉంటాడు. 19వ వచనం, అందుకు హిజ్కియా, నువ్వు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. ఏంటంట? మేలే. నేను తప్పు చేశాను కదా, ఇందాక న్యాయంగా ఉన్నాను కాబట్టి దేవుడు నాకేమిచ్చాడు? ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. ఇప్పుడు నేను న్యాయం తప్పాను కదా, నేను దేవుణ్ణి కనపరచడం మానేసి ఎవరిని కనపరుచుకుంటున్నాను? నన్ను కనపరుచుకుంటున్నాను కదా. కాబట్టి ఇప్పుడు ఏమొచ్చిద్దని చెప్పాడు దేవుడు? నష్టం వచ్చిద్దని చెప్పాడు. యథార్థంగా ఉంటే ఆయుష్ ఇచ్చాడు, యథార్థత నువ్వు తప్పితే నష్టాన్ని కూడా ఇచ్చాడు. సరే, న్యాయము అనుభవించాను, ఇప్పుడు కీడును కూడా అనుభవిస్తా. దేవుడు ఏది ఆజ్ఞాపించాడో దానినే కానిమ్ము. నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా. అసలు ఇదంతా ఎప్పుడు జరిగిద్దంటే నా దినాల్లో జరగదుగా, నేను సుఖంగానే ఉంటాగా. హిజ్కియా మాటలు చూసారు ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో. యోబు కూడా తను అంతా కోల్పోతాడు కదా. ఈరోజు మనం ఏదైనా నష్టపోతే మన భయం ఏంటంటే, నీ వెనక పిల్లలు ఉన్నారు తెలుసా, నీ వెనక ఆడపిల్ల ఉందో తెలుసా, నీ వెనక అది ఉందో తెలుసా, ఇది ఉందో తెలుసా అని అంటూ ఉంటారు. కానీ హిజ్కియా ఏమంటున్నాడంటే, నేను సమాధానంగా ఉన్నా, నేను బాగున్నా కదా, నా తర్వాత వాళ్ళు ఏమైపోతే ఇంకా నేను చేయగలిగింది ఏమీ లేదు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మేలు చేస్తే దేవుడు దీవిస్తాడు, చెడు చేస్తే, చెడు స్వభావాన్ని కలిగి ఉంటే, నువ్వు దేవుని నామాన్ని మహిమపరచకుండా నిన్ను నువ్వు మహిమపరచుకునే మాటల స్వభావాలు నువ్వు కలిగి ఉంటే, నువ్వు మహిమపరచబడవలసిన దానికి బదులుగా అవమానించబడతావు. ఇతను ఇప్పుడు అవమానించబడతాడు, భవిష్యత్తులో తన సంతానం పోయిద్ది, తన రాజ్యము కూడా పోయిద్ది అని యెషయాతో అన్నాడు. అప్పుడు 20వ వచనం, హిజ్కియా చేసిన ఇతర కార్యాల గురించి, అతని పరాక్రమం అంతటిని గూర్చి, అతడు కొలను త్రవ్వించి కాలువలు వేయించిన పట్టణములోనికి నీళ్లు రప్పించిన దాని గూర్చి యోధా రాజుల వృత్తాంతాల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఇంకా హిజ్కియా చరిత్ర ఇక్కడతో ముగిసిపోయింది. అయితే హిజ్కియా జీవితము ప్రారంభంలో చాలా దూకుడుగా వెళ్ళింది భక్తిలో. చివరిలోకి వచ్చేపాటికి మొదట ఉన్నంత విధంగా చివర లేదు. ఈరోజు చాలామంది కూడా బాప్తీసం తీసుకున్నప్పుడేమో చాలా చాలా బాగా ఆసక్తిగా ఉంటారు.
కొన్ని సమస్యలు ఎదురవగానే ఆ బండి స్పీడ్ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నువ్వు ఎప్పుడు మేలు చేసిన దేవుడు దీవిస్తాడు, నువ్వు ఎప్పుడు చెడు చేసిన దేవుడు అప్పుడు నిన్నేం చేస్తాడంట? శిక్షించేవాడిగా, పనిష్మెంట్ ఇచ్చేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి హిజ్కియా జీవితంలో చివరిగా పాపం బాగా బతికాడు, కానీ కొన్ని తప్పుల వల్ల ఆయన ఏమైపోయాడంటే నష్టపోయాడు. ఒకవేళ ఆ తప్పు కూడా చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుందా? ఈరోజు మనము కూడా మన జీవితాన్ని నష్టపోకూడదు అంటే, మనము ఎక్కడైతే తప్పులు చేస్తున్నామో, ఎక్కడైతే దేవునిని అవమానపరుస్తున్నామో, ఎక్కడైతే మనల్ని మనం గణపరుచుకుంటున్నామో అని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. అయితే హిజ్కియాని చూస్తున్నప్పుడు ఎవరు గుర్తొస్తుంటారంటే, యేసుక్రీస్తు గుర్తొస్తారు. ఏ విషయంలో తెలుసా? పోలిక అంశం అని ఉంది, చూసారా? హిజ్కియాకి యేసుక్రీస్తుకి మధ్యలో ఉన్న పోలిక ఏమిటి అంటే, హిజ్కియా రాజ్యములో రాజు అవగానే విగ్రహారాధన తీసివేశాడు, పాపమును తీసివేశాడు, సమస్తమైన ఆషేరు స్తంభాలను కూడా ఆయన ఏం చేశాడంట? తొలగించాడు. అలాగే యేసుక్రీస్తు కూడా ఆయన వచ్చిన తరువాత దేవాలయాన్ని శుద్ధపరిచాడు, మానవ హృదయాలను కూడా పరిశుద్ధత పరిచాడు. అంటే హిజ్కియా తన రాజ్యాన్ని పరిశుభ్రపరిచాడు, యేసుక్రీస్తు మానవ సమాజముల యొక్క హృదయాలను ఏం చేశాడంట? పరిశుభ్రపరిచాడు. తర్వాత రెండవది లక్షణం ఏంటో చూడండి, పోలిక అంశము విశ్వాసము, సంపూర్ణ విధేయత. హిజ్కియా సన్హెరీబు వచ్చిన, రబ్షాకే వచ్చిన, అనారోగ్యము వచ్చిన ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద పూర్తి విధేయతతో ఆధారపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు కాసేపట్లో చనిపోబోతున్నారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, హిజ్కియా చనిపోతాడనే విషయం హిజ్కియాకి తెలిసినట్లుగా యేసుక్రీస్తు కూడా ఎప్పుడు చనిపోతాడో, ఎలా చనిపోతాడో ఆయనకి బాగా తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఎవరి మీద ఆధారపడ్డాడంట? తండ్రి సంపూర్ణ విశ్వాసము ఉంచి తన చిత్తానికి లోబడ్డాడు. అంటే ఎలా లోబడ్డాడు చెప్పండి? ఆ వచనం గుర్తుందా మీకు? ఆయన ఏం చెప్తూ ఉంటాడంటే, ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి అంటాడు. కానీ ఎవరి చిత్తం అంటాడు? నీ చిత్తమే కానీ నా చిత్తము కాదు. అంటే హిజ్కియా దేవుని మీద ఆధారపడి ఆరోగ్యాన్ని పొందాడు, యేసుక్రీస్తు దేవుని మీద ఆధారపడి తన శరీరాన్ని ఏం చేశాడంటే అర్పించాడు. ఓకే, మూడవది హిజ్కియా తన ప్రజలను రక్షించుకున్నాడు. యేసుక్రీస్తు తన యందు విశ్వాసం ఉంచిన వారిని, తన యందు నమ్మిక ఉంచిన వారిని కాపాడుతూ సాతాను బారి నుండి, పాపపు మరణము నుండి మనల్ని ఏం చేశాడంటే కాపాడాడు. హిజ్కియా రాజ్యాన్ని రక్షించినట్లయితే యేసుక్రీస్తు క్రీస్తునందు ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేశాడంటే రక్షించాడు. తర్వాత శోధనలు మరియు బెదిరింపులు. హిజ్కియాకి ఏమొచ్చాయి? శోధనలు, బెదిరింపులు. ఏమేమి శోధనలు వచ్చాయి చెప్పండి? అనారోగ్యం వచ్చింది. బెదిరింపులు ఎవరెవరితో వచ్చాయి? రబ్షాకే, ఇంకా సన్హెరీబు, ఇంకేం శోధనలు వచ్చాయి? తన రాజ్యములో అడుగు పెట్టగానే రాజ్యం అంతా భక్తితో నిండలా. దేంతో నిండింది? విగ్రహాలతో నిండింది. అయితే ఎన్నో శోధనలు, ఎన్నో బెదిరింపులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు వచ్చాయి. కానీ ఆయన దేనికి కూడా కదల్చబడలేదు, దేనికి కూడా భయపడలేదు. ఎవరిని ఆశ్రయించాడంటే దేవునినే ఆశ్రయించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన జీవితంలో కొండ మీద మనం చూస్తున్నప్పుడు బాప్తిసం పొందిన తర్వాత ఆయనను కూడా సాతానుడు ఎన్నిసార్లు శోధించాడు చెప్పండి? 3 సార్లు. రొట్టెలు తిను, పైనుంచి దూకు, నాకు నమస్కారం చేయి అని శోధించాడు. హిజ్కియా శోధనలకి లొంగలేదు, యేసుక్రీస్తు కూడా శోధనలకి లొంగలేదు. అయితే హిజ్కియా శోధనల సమయంలో, ఇరుకులు ఇబ్బందుల సమయంలో ఆయన ఏమి వహించాడంటే మౌనాన్ని వహించాడు. యేసుక్రీస్తు మీద కూడా పిలాతు అడుగుతూ ఉంటాడు, అయ్యా నీ మీద వీళ్ళు ఎన్నో అపరాధాలు నిందలు వేస్తున్నారు కదా, ఏంటి నీ ఆన్సర్ అంటాడు. అప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు?
మౌనంగా ఉంటారు. వాళ్ళన్నట్టే అనే షార్ట్ ఆన్సర్తో మౌనంగా ఉంటూ ఉంటాడు. కాబట్టి తర్వాత హిజ్కియా రాజుగా తన జీవితాన్ని ముగించాడు. కానీ యేసుక్రీస్తు సర్వలోకానికి ఆయన ఏమయ్యాడంటే రాజు అయ్యాడు. కాబట్టి ఈరోజు మనం ఏం చూసామంటే 6 విషయాలు యేసుక్రీస్తుకి హిజ్కియాకి ఉన్న పోలికను మనమైతే చూసాం. అయితే హిజ్కియా తాత్కాలికంగా రాజ్యాన్ని రక్షించాడు, కానీ యేసుక్రీస్తు శాశ్వతంగా రక్షించాడు. హిజ్కియా యోధా దేశాన్ని మాత్రమే రక్షించాడు, కానీ యేసుక్రీస్తు సమస్త దేశం మొత్తాన్ని కూడా రక్షించాడు. హిజ్కియా మంచి రాజుగా నిలిచాడు, కానీ యేసుక్రీస్తు పరిపూర్ణమైన రాజుగా, అంటే హిజ్కియాలో కూడా చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తులో ఆ తప్పు కూడా లేదు. హిజ్కియా మానవుడైన రాజు, కానీ యేసుక్రీస్తు దేవుడైన మానవుడు. హిజ్కియా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం ఇలాగైతే చూస్తున్నాం. కాబట్టి ఇక్కడితో హిజ్కియా జీవితము ముగింపబడింది. హిజ్కియా ఆయన రాజ్యంలోకి రాగానే విగ్రహాలను తొలగించాడు. తర్వాత రబ్షాకే, తర్వాత సన్హెరెబు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు దీవించాడు, యుద్ధాల్లో విజయాన్ని దయచేశాడు. కానీ తన జీవితంలో గర్వంతో నడుచుకోవడం వల్ల తను ఏమైపోయాడంటే నష్టపోయాడు. అయితే ఇక్కడ చిన్న లాజిక్ పాయింట్ ఉంది. ఏంటంటే అషూరు రాజు యుద్ధం ముందొచ్చిందా, అనారోగ్యం ముందొచ్చిందా? కానీ నిజమేంటంటే అనారోగ్యమే ముందొచ్చింది. ఎలా చెప్పగలమంటే అక్కడ యెషయా ఏమంటాడంటే, మీ పితరుల దగ్గర నుంచిన దాసినంతా ఆస్తి అంతా కూడా పట్టుకుపోతారంటారు. ఒకవేళ అషూరీలు పట్టుకుపోయారు కదా ఆల్రెడీ అషూరీలు ముందుగానే తీసుకెళ్ళిపోతే బంగారం ఉండేదా? అంటే ఇప్పుడు హిజ్కియా జీవితాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, హిజ్కియా రాజయ్యాడు, ఆయనకి ముందే రోగం వచ్చింది. ఏమొచ్చిందంట? ముందే రోగం వచ్చింది. రోగంలో గర్వంగా ఉన్నాడు. గర్వంగా ఉన్న ఇతని మీదకి దేవుడు ఎవరిని పంపించాడంటే అషూరీల్ని పంపించింది ఈయనే. తర్వాత అషూరీలకి ఈయన ఏం చేశాడు? బంగారం వెండి అంతా ఇచ్చేసాడు కదా. మిగిలింది ఎవరు వచ్చి పట్టుకుపోయారు? బబులోనీయులు. ఫస్ట్ దీన్నంతా చూసుకుని మురిసిపోయాడుగా. ఒక దప్పం ఎవరు పట్టుకుపోయారు? అషూరి పట్టుకుపోయారు. రెండో దప్పం ఎవరు పట్టుకుపోయారు? బబులోనీయులు మొత్తం కూడా పట్టుకుపోయారు. కాబట్టి అని నేను కూడా చదివిన దానిని భావించాను. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ